మళ్ళీ ఆ మాట నొక్కి చెప్పాలా? కళ్యాణిని గెంటేస్తుందనుకుంటే అనుపమమ్మను కూడా గెంటేశారు అత్తయ్య. పాపం అనుపమమ్మ. నువ్వు గోడ మీద పిల్లివి. ఎప్పుడు ఎటుంటావో నీకే అర్థం కాదు. అర్థం కాలేదు వదినా. వివరించే ఓపిక నాకు లేదు. కానీ నేను వివరిస్తాను. ఆ కళ్యాణి మాధురి కూతురన్న నిజం నాకు మీకన్నా ముందే తెలుసదునా. కానీ నా మౌన వ్రతం ఎక్కడ భంగమవుతుందా అని దేవుడు కోపడతాడని చెప్పలేదు. మంచి ఘనకార్యమే చేశావులే. నువ్వప్పుడే చెప్పుంటే కళ్యాణిని ఒక్కదాన్నే గెంటేసేది మా అమ్మ. ఇప్పుడు నిజం తెలియడం వల్ల అనుపమని కూడా గెంటేసింది. ఆ అనుపమకి నిలబడానికి నీడ కూడా దొరకకూడదు. ఆయన కూతురమ్మా. ఎవరో చనిపోయారని, అందుకే రావడం ఆలస్యం అవుతుందని. మా అమ్మ వీళ్ళ నాన్నగారు కూడా దగ్గరలో లేరు. రావడానికి ఆలస్యం అవుతుంది. అప్పటి వరకు ఆశ్రయం పొందుతుందని తీసుకొచ్చాను. వాళ్ళ నాన్న నీకేమవుతాడు? ఫ్రెండ్. మాధురిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాను. అయ్యో తాతయ్య, నీ మీదొట్టు. నేను బావ గుళ్ళో దేవుడు సాక్షిగా పెళ్లి చేసుకున్నాం. ఇదిగోండి తాళి. వెళ్ళిపోండి. చుట్టూ చీకటి చేసుకొని జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావా? జరుగుతున్న దాని గురించి ఆలోచిస్తున్నావా శివ? అసలు ఎందుకు ఇలా జరుగుతుందా అని ఆలోచిస్తున్నానండి. తప్పు చేశాడని, కోడలకు అన్యాయం చేశాడని కన్న పేగుతోనే బంధం లేదన్నావు. ఇప్పుడు బంధాన్ని నీ దగ్గరకు తెచ్చిందని పెద్ద కూతురుగా చూసుకుని అనుపమని పంపించేశావు. నేను చేసిన తప్పు కూడా అదేనండి. కోడల్ని కోడల్లా కాకుండా కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాను. తప్పు చెయ్యదు, నా నమ్మకాన్ని ఒమ్ము చెయ్యదు అని గుడ్డిగా నమ్ముతూ వచ్చాను. 18 ఏళ్ల క్రితం అజయ్ ఇక లేడని నేను పిండ ప్రదానం చేసినప్పుడే అనుపమ అజయ్ని మర్చిపోయిందనుకున్నాను. కానీ వాడు అనుపమ మెళ్ళలో వేసిన పసుపు తాడికి ఇంకా విలువిస్తుందనుకోలేదు. నువ్వే అంటావు కదా, తెలుగుదనానికి సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం అనుపమ అని. అందుకే
వాడు బంధానికి విలువనివ్వకపోయినా భారంలా భావించకుండా గుండెల మీద భారాన్ని, గుండెల్లో బాధని మోస్తూనే ఉందేమో. ఒక్క మాట నాతో చెప్పచ్చు కదండి. నేను తనకంత పరాయిదాన్నైపోయానా? శివుడు గరళాన్ని తన గొంతులో దాచుకుని దేవతలకు అమృతాన్ని పంచినట్టు అనుపమ బాధను తన గుండెల్లో దాచుకుని మనందరి ఆనందాన్ని కోరుకుంటుంది. బహుశా అందుకే చెప్పలేదేమో. పైగా తన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అలా ఉన్నాయని అనుకోవచ్చు కదా. అయినా కళ్యాణి చిన్నపిల్ల, దాని మీదనా నీ కోపం? నీ కోపం చూపిస్తే ఆ చిన్నపిల్ల తట్టుకోగలదా? చిన్నపిల్ల సాఫీగా సాగిపోతున్న మన కుటుంబంలోకొచ్చి నిప్పు రాజేసిందండి అది. పోనీలే అని అప్పుడు మాధురి విషయంలో అనుపమ అలా అనుకునే భర్తను పోగొట్టుకుంది. మనకి తలకొరివి పెట్టాల్సిన పెద్ద కొడుకుని మనకు కాకుండా చేసింది. ఇదంతా జరిగిందా కళ్యాణి వాళ్ళ అమ్మ మాధురి వల్లని మీరు మర్చిపోతున్నారు. ఆ అజయ్ మాధురిని జీవితంలో నేను క్షమించకూడదనుకున్నాను. కానీ వాళ్ల కూతురికి నేనే ఆశ్రయం ఇస్తానని కల్లో కూడా అనుకోలేదండి. దీనంతటికీ కారణం అనుపమేగా. కావచ్చు, కానీ ఏదైనా కళ్యాణి మన కాబట్టి అజయ్ మాధుర్ల కూతురు కాబట్టి నేను దగ్గరికి తీసుకోలేను. తాతయ్య ఇక్కడ. చీకటికి అలవాటు పడ్డ మనిషి కదా బాబు, లోపలున్నారు. సరే, లగేజ్ తీసుకున్నా. సరే బాబు. అమ్మా పదండి. తాతయ్య, తాతయ్య, నేను శౌర్యాని. అనుపమమ్మ కూడా వచ్చింది, చూడు.
నాటకం ఎందుకు అవుతుందన్నయ్య? పెళ్ళవుతుంది కానీ నేను అజయ్ బావ పెళ్లి చేసుకున్నాడు. ఎలా ఉన్నారు తాతయ్య? నేను బాగానే ఉన్నాను. అనుపమమ్మ కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది తాతయ్య. తను అనుపమమ్మకి కావాల్సిన అమ్మాయి, పేరు కళ్యాణి. తను కూడా ఇక్కడే ఉంటుంది. మీ తాతయ్యకి మాటలు రావా? మగవాడా? మాటొచ్చినా మాట్లాడడం మానేసి 18 ఏళ్ళయింది. ఎన్నేళ్ళు మౌనవ్రతమా? ఎందుకో? అంత పెద్ద తీరని కోరిక ఏముంది మీ తాతయ్య గారికి? ఆయన నోట మాట వద్దనుకుంది, చీకటితో సావాసం చేస్తుంది. ఏదో తీరని కోరికల కోసం కాదు, తన పెంపకానికి మచ్చ తెచ్చి ఒక కుటుంబాన్ని ముక్కలు చేసిన మీ శౌర్య, ఏం లేదు కళ్యాణి. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలు ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఇలా అయిపోయారు. ఏంటి? ప్రేమిస్తే పెళ్లి కొప్పుకోవచ్చు కదా? ప్రేమించటం ఏమైనా నేరమా? మనసుకి నచ్చని వాడితో జీవితాంతం ఎలా ఉంటుంది? నువ్వు ఒక ఆడపిల్లవి కదా. అర్థమయ్యేలా నువ్వైనా చెప్పొచ్చు కదా. సరిపోయారు అందరూ. ప్రేమ చాలా గొప్పది. మీలాంటి వాళ్ళకి అది ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. ప్రేమ గొప్పదే. నవమాసాలు మోసి కనే తల్లి ప్రేమ గొప్పది. భుజాల మీద మోస్తూ వేలు పట్టుకుని నడిపించే తండ్రి ప్రేమ గొప్పది. ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమ గొప్పది. అంతేకాని అగ్ని సాక్షిగా ముడిపడిన బంధాన్ని ప్రేమించడం, ఇంకొకరి ప్రేమను దూరం చేయటం నిజమైన ప్రేమ కాదు, కాదు, కాదు. తాతయ్య, తాతయ్య నువ్వు మాట్లాడావా? అమ్మా, తాతయ్య మాట్లాడాడు. తప్పు చేసింది చేసింది చేసింది. తాతయ్య, అమ్మా, ఇన్నేళ్ల తర్వాత తాతయ్య మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉందమ్మా. నేను అడుగు పెట్టిన వేళా విశేషం అనుకో. నిజమే, ఇందాకే నీ లెగ్ గురించి న్యూస్లో చూపించారు. అమ్మా,
పరిస్థితులు చక్కబడే వరకు ఇక్కడే ఉందాం. ఓయ్, తింగరి చేష్టలు చేయకుండా నీ పైత్యం కొంచెం తగ్గించుకుని ఇది నీళ్ళే అనుకుని కొంచెం కామ్గా ఉండు. నాకు పైత్యం లేదు, తిక్క అంతకంటే లేదు. అయినా ఇదేమైనా మా అమ్మిల్లా అమ్మమ్మిల్లా నాది అనుకోవడానికి? అవును, ఈ ఇల్లు మీ అమ్మదే. ఐ మీన్ మీ అమ్మమ్మ వాళ్ళు ఇల్లే అనుకో. నాది కానిది ఏది నాది అనుకోను. నాది అనుకున్నది ఏది వదిలిపెట్టను. నాకు మీకు ఏ బంధం సంబంధం లేదు. నేను అలాగే ఉంటాను ఉన్న కొన్ని రోజులు. నీవల్లే దేవత లాంటి అనుపమ జీవితం నాశనం అయిపోయింది. నువ్వు రాక్షసి. శౌర్య, ఏమైంది? అమ్మా ఆగండి. ఏం కాలేదమ్మా. ఏదో ఫోటో కింద పడినట్టుంది. ఆగు. నేను చూసుకుంటాను. అమ్మా, కళ్యాణ్ నేను తీసుకెళ్ళు. కళ్యాణి రా. తాతయ్య ఇలా రా. రా ఇలా రా. జాగ్రత్త జాగ్రత్త. కూర్చో. ఇలా కూర్చో. కూర్చో తాతయ్య. మాధురి అత్తయ్య చేసింది తప్పే తాతయ్య. తప్పు జరిగిపోయి 18 ఏళ్ళయింది. ఇంకా నువ్వు పదే పదే మనసుకైన గాయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడ్డం ఏంటి తాతయ్య? అనుపమ దేవత అన్యాయం జరిగింది. అనుపమ మా ఇంటి కోడలని ఎప్పుడో మర్చిపోయింది తాతయ్య. ఇప్పుడు కూతురు కదా, అన్నీ తానయ్య అమ్మమ్మని చూసుకుంటుంది. ఇప్పుడు మన ఇంటికి వచ్చింది. నీ మనవరాలి స్థానంలో ఆప్యాయంగా చూసుకుని మురిసిపోవాలి గాని ఇలా బాధపడకూడదు తాతయ్య. అమ్మని బాగా చూసుకోవాలి గాని ఇలా చేయొచ్చా? చేయకూడదు. ఆ ఫోటోలో ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారు. అద్దం పగలడం వల్ల సరిగ్గా కనిపించలేదు. వెళ్ళి చూసొస్తాను. కళ్యాణి ఆగు. ఆ ఇంట్లో నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఇక్కడ శౌర్యని ఇబ్బంది పెట్టకు ప్లీజ్. అయినా నీకిక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? పిచ్చి ప్రశ్నలు అడిగి బాధ పెట్టకు. అసలే పెద్ద ఆయన ఆరోగ్యం బాలేదు. నాకు పిచ్చి లేదు. పెద్దవాళ్ళని నేనేం ఇబ్బంది పెట్టను. అవును, నేను అజయ్ మాధురిల కూతుర్నంటే మీ వాళ్ళెందుకు ఉలిక్కిపడ్డారు? మా అమ్మా నాన్న ఇద్దరు మీ వాళ్ళకి తెలుసా? ఎలా తెలుసు? ఓహో, నువ్వు మా అమ్మా నాన్న మధ్యలో దూరి వాళ్ళని విడదీశావని వాళ్ళకి తెలుసన్నమాట. తప్పు మీ వైపు ఉంది కాబట్టి నన్ను పొమ్మనలేక
నిన్ను కూడా తరిమేశారు అంతేనా?